హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క 1 సెకండ్ స్కిప్ చేయకుండా ఎవరైనా ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఇప్పటి నుంచి వెళ్ళి 99% ఖచ్చితంగా 200% గ్యారంటీగా మనకు రామ్ చరణ్ అన్న వీడియోస్ చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. అండ్ రామ్ చరణ్ అన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అప్డేట్స్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ అండ్ మెగా ఫ్యామిలీ మూవీ అప్డేట్స్ కూడా అన్నీ ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి అండ్ జై చరణ్ అని 200% కామెంట్ చేసేయండి. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటి అని అంటే, మనకు 28th రోజు మనకు ఒక మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ నాకు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తెలుసా? అసలు శంకర్ డైరెక్టర్ గారు అసలు ఎంత ఖర్చు పెడతారు ఆ సాంగ్ మీద అన్న ఫీల్లో ఉన్నా. అంటే మనకు ఆ పోస్టర్ చూస్తేనే మేఘాల మీదనే డైరెక్ట్ రామ్ చరణ్ అన్నతోటి డ్యాన్స్ చేయించినట్టు ఆ టైప్లో అనిపిస్తుంది. అంటే శంకర్ గారు ఆ రేంజ్లో బడ్జెట్ పెట్టి ఆ రేంజ్లో సినిమాని తీస్తారు అని తొందర సినిమా చూడాలి అనే కుతూహలం ఇంకా డే బై డే ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. అసలు నిజంగా ఎంత తొందర మనకు January 10th వస్తే అంత హ్యాపీ అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. నాకు తెలిసి ఈ మెలోడీ సాంగ్ మనం ఇప్పుడు విన్న తర్వాత ఒక 20-30 సంవత్సరాల వరకు ఈ సాంగ్ అయితే మర్చిపోలేము. ఎందుకంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకి జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి గారిది ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ టైప్లో ఈ సాంగ్ అయితే మనకు ఉండబోతుంది అని నాకైతే అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉంది. అలాగే ఉండాలి. అలాగే 20-30 సంవత్సరాల వరకు ఈ మెలోడీ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలనే రేంజ్లో హిట్ కావాలి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ జై చరణ్ అని కామెంట్ చేసి గ్యారంటీగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బై బై, టేక్ కేర్.